ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో కృషి చేయాలని రాష్ట్ర కార్యాచరణ కమిటీ సభ్యుడు గట్టు రామచంద్రరావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేటర్ బెజ్జంకి అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు నీలం రమేష్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కవిత, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిశీలకులు శాంతికుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాబోయే రోజుల్లో అవలంబించాల్సిన వ్యూహాలపై, చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి దాకా కమిటీలు పూర్తి చేయాలన్నారు. వైఎస్ఆర్ పథకాలను ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలని అసెంబ్లీ కోఆర్డినేటర్లకు సూచించారు. ఏ వాట్సాప్ గ్రూపులను అక్కడో ఇక్కడో కట్టుకోండి తప్ప ఎవరో ఎక్కడ జిల్లాలో గ్రూప్ పెడితే అందులో మీరు నాశనం చేస్తున్నాయి పార్టీలని. దయచేసి ఆ గ్రూపుల్లో నుంచి బయటపోకూడదా? మన సమస్య ఎక్కడ పరిష్కారం కావాలనేమో నాయకుల నుంచి గర్వపడతాము, అట్లాగే మన పార్టీ నుంచి కూడా గర్వపడతాం. ఎందుకని జై తెలంగాణ అనే ఏకైక పార్టీ తెలంగాణ పార్టీ మాత్రం తప్ప మనం తప్ప ఇంకెవరు లేదు. బీజేపీ పార్టీ జై తెలంగాణ అందు, కాంగ్రెస్ పార్టీ జై తెలంగాణ అందు. తెలంగాణ కోసమే పుట్టిన టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారింది. టిఆర్ఎస్ టు బిఆర్ఎస్ వయా బిఆర్ఎస్. ఆ బిఆర్ఎస్ పార్టీ బట్టి జై తెలంగాణ అందిస్తలేరు, జై భారత్ అని అన్నట్టు.